హలో, నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు, డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్. ఈరోజు మనం డయాబెటిక్ ఫుడ్ అంటే ఏంటి, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. డయాబెటిక్ ఫుడ్ అనేది మీకు డయాబెటీస్ ఉండి న్యూరోపతి, ఏమైనా వ్యాస్కులోపతి అంటే బ్లడ్ సప్లై సరిగా లేకుండా, స్పర్శ లేకుండా ఉండి కొన్ని అల్సర్స్ ఫామ్ అవుతాయి. అల్సర్స్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే మీకు స్పర్శ లేదు కాబట్టి, నొప్పి ఉండదు కాబట్టి మీరు ఏంటంటే డ్రెస్సింగ్ అనేది చేసుకోకుండా ఆ అల్సర్స్ మీద అలాగే బేర్ ఫుట్ నడుస్తారనమాట. ఆ నడవటం వల్ల ఏమవుతుందంటే అల్సర్లోకి మట్టి అలాగే క్రిములు పోయి ఇన్ఫెక్షన్ యాడ్ అవుతుందన్నమాట. సో మీకు నొప్పి కూడా ఉండదు కాబట్టి అక్కడ ఏమవుతుంది, దాని పర్యవసానం ఎలా ఉంటుంది అనేది మీరు గమనించలేని స్థితిలో ఉంటారు మీరు. అదేమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ యాడ్ అయినప్పుడు మీకు ఆల్రెడీ కొంచెం రెడ్యూస్డ్ బ్లడ్ సప్లై ఉంటుంది ఫుట్. లోకల్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుందంటే మీకు అక్కడ ఉండే ఆర్టరీస్ అన్నీ థ్రాంబోస్ అయిపోయి టోటల్గా బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోతుంది ఆ ఏరియాకి. దాంతో ఏమవుతుందంటే మీరు స్లోగా గ్యాంగ్రెన్ అంటే టో గ్యాంగ్రెన్ తోటి స్టార్ట్ అవుతుంది అది. అలాగే స్కిన్ గ్యాంగ్రెన్ కూడా అవుతుంది అనమాట. కొంచెం ఫుట్ మీద నల్లగా అయిపోవటం, చర్మము ఫస్ట్ ఎర్రగా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైనా పస్సు వస్తుంది. పస్సు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీకు వాటర్ వచ్చినాక స్లోగా వేళ్ళు నల్లగా అవుతాయి అనమాట. అది మీకు చిటికిన వేలు నుంచి కావచ్చు, ఏ వేలు నుంచి అయినా స్టార్ట్ కావచ్చు, బొటన్ వేలు నుంచే రావాలని ఏం లేదు. సో దాంతో ఏమవుతుందంటే వేళ్ళల్లోకి బ్లడ్ సప్లై రాక ఒక వేలు తర్వాత ఒక వేలు ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయి మీకు యాంపిటేషన్కి వెళ్ళిపోతాయి అనమాట. సో మీరు అందుకని చెప్పేసి ఏంటంటే ఈ డయాబెటిక్ ఫుట్ ఉన్న వాళ్ళు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు డైలీ మీ ఫీటు ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఏమైనా అల్సర్స్ ఉన్నాయా లేదా, ఏమన్నా పుండ్లు ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాంటి పుండ్లు లేకుండా ఉండడానికి మీరు ఏం చేయాలంటే డైలీ చెప్పులు వేసుకొని తిరగాలి. ఇంట్లో కూడా చెప్పులు వేసుకొనే తిరగాలి. చెప్పులు లేకుండా తిరగకూడదు. ఎందుకంటే మీకు ఏదైనా గుచ్చుకున్నా కూడా మీకు తెలియదు అనమాట, స్పర్శ ఉండదు కాబట్టి కాల్లో. సో మీరు అంతా బాగానే ఉంది అనుకొని నడుస్తూనే ఉంటారు అలాగా. కాబట్టి డైలీ ఫుట్ ఎగ్జామినేషన్ చేయాలి. అలాగే కొంతమందికి ఏంటంటే బాగా కెరాటినోసిస్ లాగా ఓవర్ గ్రోత్ అయిపోతుంది స్కిన్ను. దాన్ని కూడా ఏంటంటే మీరు సాఫ్ట్ చేసుకొని ప్యూమిక్ స్టోన్ తోటి క్లియర్ చేసుకొని అలాంటి పగులు రాకుండా స్కిన్ సాఫ్ట్గా ఉండేటట్టు మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పుడైతే స్కిన్ మొద్దుబారిపోయి అలా గట్టిగా అయిపోతుందో దాంట్లో కూడా పగుళ్ళు వచ్చి ఆ పగుళ్ళు మధ్యలోంచి మీకు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ ఆ వేళ్ళు కూడా వంకర పోతుంటాయి అన్నమాట. చాలామందికి డయాబెటిక్ ఫుడ్ డిఫార్మిటీస్ వస్తుంటాయి. ఆ వేళ్ళు వంకర పోయినప్పుడు అవి సప్పులు ఉన్నాయా, స్టిఫ్ ఉన్నాయా చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఇవన్నీ తీసుకున్నా కూడా ఒకసారి అల్సర్స్ వస్తే మీరు అల్సర్స్కి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆనలు వస్తుంటాయి కొంతమందిలో. ఈ ఆనలకి ఏంటంటే అవి యూజువల్గా ఏంటంటే అవి రాంగ్ బయోమెకానిక్స్ వల్లే వస్తాయి. కానీ మనం ఏంటంటే ఆ రాంగ్ బయోమెకానిక్స్ని ట్రీట్ చేయకుండా స్టార్ట్ ట్రీటింగ్ ఆనలు అనమాట. దాన్ని కట్ చేయడము, దాన్ని ఓపెన్ వుండ్ లాగా పెడుతూ ఉంటాం. అలా ఎప్పుడు చేయకూడదు. ముందు దానికి ఆ ఆనలు ఎందుకు వస్తున్నాయో చూసి దాన్ని కరెక్ట్ చేస్తే ఈ ఆనలు వాటంతట అవే పోతాయి అన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా డయాబెటిక్ ఫుట్ ఉండి బ్లడ్ సప్లై సరిగ్గా లేకుండా యాంపుటేషన్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మనం ఏంటంటే లింబ్ సాల్వేజ్ పద్ధతులు కొన్ని మనకున్నాయి. అవి చేసి మీ ఫుట్, మీ లింబు అలాగే మీ ఇన్ఫెక్షన్ కూడా తగ్గేటట్టు చూడటానికి మన దగ్గర చాలా పద్ధతుల్లో ట్రీట్మెంట్ చేస్తాము. మీకు ఎవరికైనా సలహాలు కావాలన్నా, ఎవరికైనా ట్రీట్మెంట్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.